హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా కూల్గా టేస్టీగా బ్రెడ్ డిజర్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. బ్రెడ్తో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మరి కామెంట్ చేయండి. ఈ స్వీట్ రెసిపీని చేసుకోవడం చాలా ఈజీ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తినేలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఈ డిజర్ట్ కోసం ఒక 5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఈ బ్రెడ్కి సైడ్కున్న పార్ట్నంతా కూడా కట్ చేసేసుకోవాలి. 4 వైపులా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఈ ప్యాన్లోనికి సరిపడినన్ని బ్రెడ్ పీసెస్ని పెట్టుకొని 2 వైపులా క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోనికి ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. పాలు మరిగేలోపు ఇక్కడ ఒక బౌల్లోనికి ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్లోనికి ఇందులోనికి కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఇక్కడ కూడా ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలని మరుగుతున్న ఈ పాలలోనికి వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని అలాగే తగినంత షుగర్ని వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్ల షుగర్ పడుతుంది. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలని బాగా మరగనివ్వాలి. ఈ పాలు బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. దగ్గర పడి ఇలా క్రీమీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా ఈ పాలని చల్లారనివ్వాలి. తర్వాత ఒక బౌల్లోనికి ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక లేయర్గా తీసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ పైన కస్టర్డ్ పాలని ఒక లేయర్గా వేసుకోవాలి. వేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా ఇంకొక లేయర్గా సెట్ చేసుకోవాలి. ఇలా బౌల్లోనికి మిగిలిన బ్రెడ్ పీసెస్ అన్నింటిని కూడా ఈ బౌల్లోనికి సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ కస్టర్డ్ పాలని కూడా పైన వేసేసుకోవాలి. మొత్తాన్ని వేసేసుకొని నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. నేను ఇక్కడ పిస్తాతో గార్నిష్ చేస్తున్నాను. చూస్తుంటేనే చాలా చాలా యమ్మీగా ఉంది. ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించేలా ఉంది. చాలా బాగుందండి. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.